హాయ్ అండి. ఈరోజు మనం పెసరపప్పుతో పప్పు కూర చేసుకుందామండి. ఎండాకాలం పెసరపప్పు బాడీకి చలవ చేస్తుందండి. పెసరపప్పుతో పప్పు చాలా టేస్టీగా కూడా బాగుంటుందండి. దీనికోసం మనం ఒక కప్పు పెసరపప్పు తీసుకొని కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి. తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని మనం పోపు వేసుకోవాలండి. తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. పెసరపప్పు పప్పుకు చాలా టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. ఎండాకాలం కూడా చాలా మంచిదండి. ఎప్పుడు రెగ్యులర్గా కందిపప్పే కాకుండా ఇలా పెసరపప్పుతో కూడా చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటాలను వేసుకుందామండి. అవి మంచిగా మగ్గాలండి. మగ్గాక మనం పప్పుకు సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా కలుపుకొని మంచిగా మగ్గనివ్వాలండి. మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. పప్పు చాలా తొందరగా కూడా అయిపోతుందండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, బాగుంటుంది. మూత పెట్టి అలా కొంచెంసేపు మగ్గనిచ్చాక మూత తీసి మగ్గాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని ఆ పోపులోకి వేసుకోవాలండి. ఆ పోపులోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలండి. కొంచెం చింతపండు నానబెట్టుకొని పులుసు పిసుకొని ఆ పప్పులో పోసుకోవాలి. మిగిలిన పులుసు ఆ కుక్కర్లో వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఆ పప్పు అంతా దగ్గర కనుక్కొని దాన్ని ఇందులో పోసుకోవాలండి. ఆ నీళ్ళు, ఆ వాటరు పోసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ పప్పు మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. పెసరపప్పుతో పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. మంచిగా కలుపుకొని కొంచెం సేపు పప్పుని మీడియంలో పెట్టి బాయిల్ చేసుకోవాలండి. కొంచెంసేపు అలా బాయిల్ చేసుకున్నాక మనం సన్నగా తరుక్కున్న సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసుకోవాలండి. అంతే అండి, పెసరపప్పుతో పప్పు కూర రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.